నమస్తేను. రేవంత్ రెడ్డి గారు 2034 వరకు సీఎంగా ఉంటానని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు. గత సిసిసి అయినప్పటి నుండి చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా చూస్తున్నాం. మాట్లాడడానికి ఒక అర్థం పర్థం లేకుండా ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన అంటే మొన్న కూడా సందర్భం లేకుండా గెలిచి బై ఏమంటాం కదా, బై లక్ సీఎం అన్నారు. సందర్భం లేకుండా అంటే మళ్ళీ గెలుస్తున్నామనుకుంటాం. అంటే నేను ఎట్లా చేసినా తెలంగాణ ప్రజలు నన్ను గెలిపిస్తారు అనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం కూడా మీరు కొన్ని సందర్భాల్లో చూసాం. ఏం మాట్లాడిండు, మీరు ఎంత ఇబ్బంది పడుతుర్రు, ఏం చేస్తుర్రు, అదంతానైతే మరి నా సైకోనాన్ని కూడా ఏమవుతుంది, నా మీద బాగా అనిపిస్తున్నాను. అంటే నేను జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నేను చేసుకుంటా పోతే ఇంకా నన్ను గెలిపించుకుంటా పోతారని కలగగలను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఢిల్లీకి పోతుంటారు. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా నన్ను చేస్తున్నట్టు మరి రావుల పక్కన పెట్టి ఈయన ప్రధానమంత్రి అయిదాం అనుకుంటున్నారు. సందర్భం లేదు. అంటే ఒక అబద్ధాన్ని కూడా గట్టిగా మాట్లాడి జనాలు నమ్మించవచ్చు అనే ఒక దాంట్లో కళలో బతుకుతుంది. కానీ జనాలు ఎప్పటికీ మంచి ఏంది చెడు ఏంది తెలుసుకునే పరిస్థితులు ఉంటారు. సరే, తెలంగాణ అంతకుముందు 10 సంవత్సరాలు మంచిగా డెవలప్ అయింది. డెవలప్ అయినాక ఇంకా కొంత ఏమైనా చేస్తారేమని జనాలు ఏమైనా పాటన కొంత చేసిరు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారి రైతు బంధు పోయింది. కాంగ్రెస్ ఇస్తున్న 15,000 రైతు భరోసా రాలేదు. గతంలో నీకు కరెక్ట్ పంట కాలం ముందుకు వచ్చిందంటే ఫస్ట్ రైతు బంధు వేసినాకనే వేరే పథకాలు, వేరే సంక్షేమం అనేది ముందుకు పోయేది. ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణం. ఉన్న రైతు బంధును ఇంకా దాన్ని పెంచిస్తా అని, ఎకరానికి పెంచిస్తా అనే ఉద్దేశంతో ఎన్నో మాయమాటలు చెప్పిన విషయం. ప్రస్తుతం ఇంకా 2 సంవత్సరాల దానిక ఇస్తా అని ఇప్పుడు ఏం చేస్తుండ్రు, రైతు బంధు ఇచ్చినా అనిపించుకొని ఒక ఎకరానికి వేసి ఏదో ఆశ చూపించి ఇంకా పబ్బం గడిపే పరిస్థితి ఉంది. ఎందుకు మనం కూడా దాన్ని ఎందుకు వేసిందంటే జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టారు. రైతు బంధు ఇప్పుడు లేదు, రైతు బంధు బంద్ కాలేదు, నడిపిస్తున్నా అనే ఉద్దేశంతో నేను వేసినా అని జనాల ఇంకా మాయమాటలతో మోసం చేస్తేందుకు ఎకరం చొప్పున వేసి జనాలకు పంపించేసే పరిస్థితులు కాదు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. చాలా మన 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 రాష్ట్రంలో చాలా ఎడ్యుకేషన్ పర్సన్స్ రైతులు కూడా అర్థం చేసుకుంటారు. ఏంది మాయమాటలు ఏ రకంగా చేసి ఏ రకంగా నమ్మించి మోసం చేయాలనే పరిస్థితిలో ఉందో కూడా జనాలకు అర్థమవుతుంది. ఎక్కడ కరగాసు వార్త పెట్టాలనో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అది తప్పదు. దాన్ని ఇంకా ఆయన కళ్ళ ప్రపంచంలో బతుకుతుండు. అదేదో సినిమాలో ఉంటుంది కదా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కళ్ళలో బతుకుంటారు ప్రమాణంలో. అదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం మన రాష్ట్రంలో. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒడ్ల కొనుగోలు విషయంలో సాఫీగా నడిచేది. ఇప్పుడు ఈ ఆషింగ్ పంటలో కాంగ్రెస్ హయాంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మాట్లాడుతున్నా. గతంలో మనకు ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎన్ని మిల్లులు ఉన్నా, ఎక్స్పోర్ట్ బయట సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తీసుకోకుండా మనం పోయి గవర్నమెంట్లో ఉండి కూడా ఢిల్లీలో ధర్నా చేసి కొట్లాడి రైతుల పక్షాన నిలబడి అందరం పోయి కేసీఆర్ గారితో సహా అందరం పోయి సీఎం ఉన్నప్పటికీ కూడా పోయి ధర్నా చేసి దాన్ని మనం సాధించుకొని ఎట్లా వడ్లను ఎగుమతి చేయాలి, దాన్ని చేసుకోవాలని ఎక్కడ ఈ పరిస్థితిని అక్కడ సెట్ చేసి దాన్ని కొనడం జరిగింది. ఇప్పుడు మినిమం ఆయనకు కొనాలని మన క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్తుండు, కానీ మినిమం ఏమవుతుంది దాని మీద ఏంటి అని ఒక మీటింగ్ పెట్టి ఏమవుతుంది ఏం కదా తెలుసుకునే పరిస్థితిలో లేడు. ఇంకా ఒకటే వడ్లనే కాదు, ప్రస్తుతం మనం మళ్ళా మసాలా బస్తాలు చూసినాం, యూరియాలో చూసినాం. గతంలో మనం మీటింగ్లో దాంట్లో కూడా అనుకున్న ప్రస్తుతం ఈ కాలం అంతా మనం మేము చదువులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో చిన్నతనం నుండి చూసి మసాలాలు లేక, కరెంట్లు లేక, రైతులు ఒడ్లు తీసుకుపోయి మార్కెట్లో పోసి వాడు ఏ ధర అడిగితే ఆ ధరకి ఇచ్చి కనీసం పెట్టిన పెట్టుబడి కన్నీళ్లతోని ఇచ్చిన పైసలు తీసుకొని వచ్చి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూసే కదా వచ్చింది. అదే సందర్భం వల్ల తీసుకుపోయి రిపీట్ చేసే పరిస్థితి ఉంది. గత 12 ఏళ్ల కంటే ముందు ఏ రకంగా ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితిని మళ్ళీ ముందు పెట్టి తెలంగాణ రాష్ట్రం అనేది దీన్ని ఏ రకంగా వెనుకబడేసే పరిస్థితుల్లో ఆంధ్ర తుత్తులతోని మళ్ళా ముడిపడి ఈ రాష్ట్రం ఫెయిల్ అయింది, మళ్ళీ ఏమన్నా కలిసిపోతే బాగుంటుందా అనే సందర్భం తీసుకురావాలని బంగారు తెలంగాణగా మార్చిన తెలంగాణను మళ్ళీ వెనుకబడే ప్రయత్నం చేస్తుండ్రు. కనీసం దాని గురించి రిస్క్ తీసుకొని కావాలంటే నువ్వు ఒడ్లు కొనే పరిస్థితి లేదు, తీసుకుంటలేదంటే ఢిల్లీలో పోయి ధర్నా ఆ రోజు మేము పోరాటం చేసి తీసుకోబెట్టినాం కదా. మసాలాలు ముందే పంట మన రైతులకు కాలం నెత్తి మీదికి రాకముందే 6 నెలల ముందు అన్ని బుక్ చేసి తీసుకొచ్చి జనాలకి ఏ క్షణం కూడా నీకు మసాలా బస్తాలు కావాలంటే ఆర్డర్ పైసలు ఇస్తే తీసుకొచ్చి ఇంటికి ఆడేసిన పరిస్థితి. ఈ రోజు పోయి అక్కడ కూర్చొని చెప్పులు పెట్టి పోలీసులు లాఠీ దెబ్బలు తిని కొట్లాటలు చేసుకొని
లాస్ట్కు కన్నీళ్ళు పెట్టుకొని మసాలా బస్తా దొరుకుకొచ్చిన పరిస్థితి. ఈరోజు కరెంటు మళ్ళీ వెనుకబడేసే పరిస్థితి. ప్రతి దాంట్లో ఇప్పటి వరకు ఏది చేయాలన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది తప్ప ఒక్క పని చేసింది ఎక్కడ లేదు. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలో ఆ రకంగా ప్రజలు గ్రహించే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో సంవత్సరానికి వచ్చిన అధికారం రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరో ఒక మంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరో మంత్రి ఏమో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అసలు ఎన్ని వచ్చాయి అనేది వాళ్ళకి చదువు రాకుండా వచ్చి కానీ తెలంగాణ యువత చాలా విజ్ఞానవంతులు. ఎక్కడ ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చింది, ఏ గవర్నమెంట్ ఫిల్ చేసింది, ఏ గవర్నమెంట్ వేసింది, ఏ సందర్భంలో వీళ్ళు చేసి ఏ సందర్భంలో చెప్తారు, వాళ్ళకంటే అంత అవగాహన ఉంది. అంత గొప్పలు మంత్రులుగా అవుతుంది. దాని గురించి మాట్లాడితే మనమే ఇంత గొప్ప చదువులు చదివి మనమే చిన్నతనం అయితే దాని గురించి ప్రజల తెలంగాణ యువతకి అంత తెలుసు. ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు వేసిర్రా అనేది వాళ్ళ మనస్సాక్షిని అనుకొని, లేకపోతే చదువు రాకుండా చదువు వచ్చిన దగ్గర పోయి మనం వేసింది ఏంది, మన కథ ఏంది అని ఆ ఐఏఎస్ అధికారులను అడిగితే వాళ్ళు చెప్తారు. అది తెలుసుకొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కాకపోతే దరిద్రం ఏంటంటే ఇంగిత జ్ఞానం లేక ఇది పడుతుంది మాట్లాడుతుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తుంది. దీనికి మీ కౌంటర్ ఏంటి? అంటే వాళ్ళకి ఏదో సందర్భం లేక అంటే మాట్లాడితే ఇప్పుడు జరిగిన సందర్భాల్లో చూసుకుంటూ పోతున్నాం. మన జరిగిన కేసులలో కానీ అంతకుముందు దాంట్లో కానీ ఎవరిని మాట్లాడుతుండ్రు, ఎవరు తిట్టినా, బీజేపీ తిట్టినా, కాంగ్రెస్ తిట్టినా, ఏమైనా కేసీఆర్ విమర్శిస్తాం పరిస్థితి చేస్తున్నారు. కానీ మనం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. మనం మాట్లాడాలి. ఓరు స్టేట్ గవర్నమెంట్లో, ఓరు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి ప్రధాన ప్రతిపక్షం మీద పోరాటం చేస్తున్నట్టుంది తప్ప జనాలకు మంచి చేసి గెలిపించింది ఎందుకు? ఓరు రాష్ట్రాన్ని బాగు చేయమని, ఓరు దేశాన్ని బాగు చేయమని. వీళ్ళు పోరాటం ఎంతసేపు దాని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడరని ఆయన అంటే, గతంలో ఇది కాలేదు అది కాలేదంటే అయిన సందర్భానికి మీరు 65 ఏళ్ళు పరిపాలించిన దానికంటే మీకైనా 10 ఏళ్ళ అభివృద్ధి ఎంత? ఇదంతా చూసుకుంటే వాళ్ళ ఏ రకంగా జనాలను టైంపాస్ చేసి కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకునే పరిస్థితిలో మాట్లాడుతారు తప్ప వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు ఎవరు ఒకటి అనేది. ఏ రకంగా ఉమ్మడిగా ప్రతిపక్షం మీదే దాడి చేసే పరిస్థితి ఇద్దరు కలిసి ఏ రకంగా చేస్తారు ప్రజలందరూ చూస్తారు. బండి భగరత్ గురించి ఒక మాట. కేంద్ర మంత్రి కొడుకు ఒక కొడుకును క్రమశిక్షణలో పెట్టుకోలేని పరిస్థితిలో తను. అలాంటిది ఒక దేశంలో ఒక సహాయ మంత్రి కొనసాగడం తప్పు. ఎందుకంటే మోరల్గా తనే రాజీనామా చేయాలి. ఇంకోటి, తన ప్రవర్తనే బాలేదు. ఎంత దారుణం అంటే మనం ఒక నాయకుని పుట్టుకల గురించి మాట్లాడిన సందర్భం పొద్దున లేచి జై శ్రీరామ్, ఎంతో జై శ్రీరామ్ అని చెప్పుకొని తిరిగి నువ్వు ఇంత దేవుని పూజించేటోనివి, నోటి నుంచి హిందూ ధర్మం ప్రకారం ఎక్కడ పరనిందలేదు. నువ్వు ప్రజల అభివృద్ధి కోసం ఎన్నైనా మాట్లాడు, కానీ పరనింద పుట్టుకల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అలాంటి మాట్లాడటోని జై శ్రీరామ్ అనే అర్హత నీకు లేదు. అలాంటి సందర్భంలో నిన్ను చూసి నీ కొడుకు కూడా వచ్చిందంటే తండ్రే కారణం. ఆ తండ్రి పెంపకం బాగాలేదు. అలాంటి వ్యక్తిని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నడుపుతున్న బీజేపీ పార్టీ ఏ రకంగా సమర్థించుకుంటుందో, ఏ రకంగా ఆయనను చేస్తుందో, నిజంగా హిందూ ధర్మాన్ని పాటించే పార్టీ అయితే 100% ఏమిటే తీసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తీస్తానను బర్తరఫ్ చేయవలసిన అవసరం ఉంది. వీడికి ఏం తీసుకుంటారో చూద్దాం. అలాంటిది జరిగేది కాదు. ఈ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రిగా ఉండి తన కొడుకే ఇట్లా చేసిందంటే, ఈ రాష్ట్రానికి దేశంలో చెప్పుకున్న తెలంగాణ రాష్ట్రంలో పలాని మంత్రి అంటే మన రాష్ట్రానికి కూడా సిగ్గుచేటు. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి వాళ్ళకి పదవులు ఉంటే కూడా మన రాష్ట్రం దెబ్బతినే అవకాశం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటన్నా? వడ్ల కొనుగోలు, కరెంటు, మసాలాలు, ఏ రకంగా చూసినా రైతు ఆ 10 సంవత్సరాలు ఎంత బ్రహ్మాండంగా బతికిందో ఇప్పుడు అంత దరిద్రములకు మళ్ళా గత 2014 ముందున్న సందర్భాలను నెట్టివేసే ప్రయత్నం జరుగుతుంది. రైతు సోదరులు అందరూ గమనిస్తూ ఎక్కడ కరువుగాల్చి వాత పెట్టాలనో ఆ సందర్భం వస్తుంది, పెడతారు. మళ్ళీ రైతును బ్రహ్మాండంగా రైతు నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మళ్ళా హయాముల్ని మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసుకొని రైతును రాజు చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎంత కొట్లాడినా ఏం చేసినా కనీసం వాళ్ళు చేయాలన్న ప్రయత్నం చేయని పరిస్థితి. ఎందుకంటే
మనకు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఏ రకంగా జరిగిందో మీకు మనం చూసినాం. రైతు గురించి ఎంత కొట్లాడిందో. ఒక ఒక మంత్రి ఉండి ఒక ఉద్యమకారుడు అయ్యి ఆ నుంచి రాష్ట్రాన్ని సాధించి ఒక రైతుగా మారి రైతుకున్న కష్టాలు తెలుసుకొని వాళ్ళ దాంట్లో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది, రైతు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ సందర్భాన్ని చూసుకొని కేసీఆర్ రైతును బలంగా చేస్తేనే రైతు బాగుంటుందని చెప్పి ఒక రైతుగా మారి రైతును రాజు చేసిన సందర్భం. అలాంటి దాన్ని మళ్ళీ దాన్ని వెనుకబడేసే సందర్భం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకి ఎందుకు పంపారు? తెలంగాణ ప్రజలు సందర్భాలు మనం అనే చూసాం. 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. ఇంకేమో కొత్త హామీలు ఇస్తారని ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. ఏదేదో లేనిపోయిన హామీలు చెప్పారు. అరే ఇప్పటి వరకు అయితే కేసీఆర్ గారు ఇంత బాగా చేశారు కదా, ఈయనకో సందర్భాన్ని అవకాశం ఇచ్చి చూద్దాం ఇంకా బాగా అవుతుందేమో అనుకోదు. కానీ తీరా వచ్చినాక ఏమైంది? ఉన్నదాన్ని ఎండబెట్టే పరిస్థితి ఉంది. మళ్ళీ పాత పరిస్థితిలో గుమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి ఏ రకంగా ఉందో చేసే పరిస్థితి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా భవిష్యత్తులో ఏదైనా పొత్తులు పెట్టే అవకాశం ఉందా? పొత్తులు అనే సందర్భాన్ని అది అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 9లో కొన్ని సందర్భాల్లో తెలంగాణ అవసరం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోయింది సార్. ఇప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి నా ఉద్దేశం ఉండదని. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, 10 సంవత్సరాలు వెనుకబడ్డ తెలంగాణలో ఇండియా చిత్రపటంలో నెంబర్ 1 స్థాయిలో నిలిపిన చరిత్ర కేసీఆర్ గారు. ఇంకోరితో పొత్తు పెట్టుకొని రాష్ట్రాన్ని మళ్ళీ వచ్చే పరిస్థితి ఏముండదు. 100% ఒంటరిగా పోయే అవకాశాలు ఉంటాయి. లాస్ట్గా కొంతమంది పేర్లు చెప్తానన్న, 1 more word లో చెప్పండి. కేసీఆర్, తెలంగాణ జాతిపిత, కేటీఆర్, యూత్ ఐకాన్, కిషన్ రెడ్డి, సిన్సియర్ లీడర్, రేవంత్ రెడ్డి, యాక్సిడెంటల్ సీఎం, నేపూరి ధర్మేందర్ రెడ్డి, ఉద్యమకారుడు,